వెల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. జాక్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీయడం అనేది చాలా సార్లు చూసాం. ఒకటి రెండు సార్లు అయితే ఈజీగా చూడగలిగాం. అండ్ ఈస్ గెటింగ్ దోస్ బ్రేక్ త్రూస్ యాక్చువల్లీ. సో అదొక ట్రిక్. అది గ్యాంబెల్ అని చెప్పిన గ్యాంబెల్ వర్కౌట్ అయింది వాళ్ళకు. బట్ ఆ తర్వాత మరొక క్యాచ్ వాళ్ళు పట్టినట్లయితే ఈజీ క్యాచ్ యాక్చువల్లీ. ఇప్పుడు కెప్టెన్ అయితే మిడాల్లో పట్టాడు, వదిలేశాడు, మళ్ళీ తర్వాత ట్రై చేయలేదు అతను. సో ఆ క్యాచ్ ఒకవేళ తీసుకుని ఉన్నట్లయితే ఇట్స్ డిఫరెన్స్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు మన టాప్ స్కోరర్ అతను కదా 89. ఆ తర్వాత ఆ దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని ఒక బిగినింగ్స్ ఆడాడు, ఫామ్ లో ఉన్నాడు కనుక. లేకపోతే అప్పుడు ఒకవేళ వికెట్ మరొక పడున్నట్లయితే పవర్ పిల్లలు డిఫరెంట్ స్టోరీ. అండ్ దాన్ని అద్భుతంగా ఇండియా ఉపయోగించుకుంది. అండ్ లిటిల్ క్యామియోస్ ఫ్రమ్ శివం దుబే, తర్వాత దిస్ మ్యాన్ తిలక్ వర్మ, ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. అండ్ చివరికి ఒక హ్యూజ్ టోటల్ 250+ అనేది హ్యూజ్ టోటల్. ఇంత ఈజీ కాదు దాన్ని చేంజ్ చేయడం అనేది. అన్లెస్ యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్స్ యాక్చువల్లీ. 2 బ్యూటిఫుల్ అంటే కనీసం 70 పార్ట్నర్షిప్స్ 2 కావాలి మీకు. దట్ క్విక్ టైమ్ లో కావాలి సచిన్. అండ్ ఇట్ విల్ నాట్ బి దట్ ఈజీ టు గెట్ టు దట్ ప్రొడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి అండ్ మ్యాచ్ గురించి చెప్పే ప్రయత్నం చేసినందుకు. కానీ ఈరోజు మ్యాచ్ మామూలుగా అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవాలి. సుధీర్ గారు చెప్పినట్టుగా ఈ 150 160 లేకపోతే 180 వెళ్తే గొప్ప అనుకుంటే ఏకంగా 250+ వెళ్ళి అక్కడ సెట్ చేసి ఉంచారు. ఇంగ్లాండ్కి ఇది సాధ్యమైనా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఈరోజు మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అది బ్యాటా లేకపోతే స్ప్రింగ్ ఏమైనా దాంట్లో లోపల ఉందా, ఇదే మాట అనిపించింది. అండ్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఇషాన్ కిషన్ గురించి. ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూపించాడు. ఇషాన్ కిషన్ తను అభిషేక్ శర్మతో ఓపెనింగ్కి వెళ్ళిన సందర్భంలో మధ్యలో సంజు శాంసన్ ఐ థింక్ మధ్యలో ఒక చేంజర్ వచ్చింది, మీకు గుర్తుందా? అంటే సంజు శాంసన్తో అభిషేక్ శర్మ వచ్చిన తర్వాత ఫస్ట్ వికెట్ సంజు శాంసన్గా పడిపోయిన తర్వాత అది వెరీ ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా. అప్పుడు రంగంలోకి వచ్చిన సంజు శాంసన్ తర్వాత రంగంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. అంటే ఇక్కడ ఎందుకో ఫస్ట్ డౌన్లో అయితే మాత్రం ఇషాన్ కిషన్ తన పర్ఫార్మెన్స్ని ఎరగదీస్తున్నాడని చెప్పుకోవడంలో అతిశక్తి లేదనిపిస్తోంది ఈ కొన్ని మ్యాచ్ల నుంచి చూస్తూ ఉంటే. అట్ ద సేమ్ టైం సంజు శాంసన్ ఏం మాట్లాడాలి మనోడి గురించి. ఉత్తికి ఆరేయడం అంటే ఏంటో చూపిస్తున్నాడు. బాల్ని చాలా క్లాసికల్గా ఆడుతున్నాడు. అండ్ ఐ రిమెంబర్ ఒక బాల్ మాత్రం చాలా స్లోగా వచ్చింది. అండ్ అంతవరకు చాలా పేస్తో వేసిన బౌలర్ ఒక్కసారిగా బాల్ని స్లో చేస్తే అది అర్థం చేసుకొని వెంటనే తను రియాక్ట్ అయిన తీరు దట్ షోస్ వాట్ అ క్లాసిక్ పర్ఫార్మెన్స్ ఈస్. ఎందుకంటే వచ్చిన బాల్ని వచ్చినట్టు ఉతికేసారేయడం T20 ఫార్మాట్. అది ఎలా కొడతావా, ఎందుకు కొడతావా, ఎప్పుడు కొడతావా, ఏ టైంలో కొడతావా, ఎందుకు ఏ వైపు కొడతావా, ఏ డైరెక్షన్లో కొడతావా, ఎక్కడ కొడతావా అనేది కాదు. ఇలా వెళ్ళిపోతున్న తరుణంలో ఎలా కొట్టాలి, ఎప్పుడు చూసి కొట్టాలి, ఏ విధంగా కొట్టాలి, ఏ రేంజ్లో కొట్టాలి, ఎంత క్లాసికల్గా కొట్టాలి, ఆ క్యాలిక్యులేషన్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఒక రేంజ్ సెట్ చేసుకొని సంజు శాంసన్ ఆడుతూ ఉంటే ఆ సిక్స్లు ఈరోజు మాట్లాడుకుంటే ఐ థింక్ ద వెరీ ఫస్ట్ టైం అనుకుంటాను సిక్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు సిక్సెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఎంతవరకు ఇంట్రెస్టింగ్గా మోస్ట్ సిక్సెస్ బై అన్ ఇండియన్ బ్యాటర్ ఇన్ ఎ సింగిల్ ఎడిషన్ ఆఫ్ మెన్స్ T20 గురించి మాట్లాడుకుంటే 16 సిక్సెస్ సంజు శాంసన్ రికార్డ్ నమోదు చేశాడు. అది ఎప్పుడు వచ్చింది? మహా అయితే ఒక 2-3 మ్యాచ్ల ముందు వచ్చింది. నిజంగా ఇదేదో ఫార్మాట్ బాగుందండి. ఎందుకంటే లాస్ట్ విమెన్స్ క్రికెట్లో కూడా మీకు గుర్తుంటే వరల్డ్ కప్ జరిగినప్పుడు షెఫాలి వర్మ ఎప్పుడు వచ్చారు? లాస్ట్లో వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత కొట్టారు టప్ప 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 టప్ప, ఫ్యూజ్ అవుట్, వికెట్లు పడతా ఉన్నాయి. అండ్ తను ఆడుతూ ఉంటే కప్పు వచ్చి చేతిలో పడింది. అండ్ ఇప్పుడు కట్ చేస్తే సంజు శాంసన్ అసలు రింకు ప్లేస్లో సంజునా అని చెప్పి కామెడీలు ఎకసక్కాలు బ్యాట్తో సమాధానం ఇచ్చావయ్యా. సాధారణంగా చాలా ఓపిక పట్టిన వాళ్ళు మాత్రమే ఇటువంటి సమాధానాలు ఇస్తూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళకి అవకాశం వస్తే మీరు ఏదైనా అనండి, కానీ మనిషికి మాట మాత్రం అనద్దు. అన్నారా, వాళ్ళు కామ్గా ఉన్నారా, దట్ ఈస్ గోనా బి అ న్యూక్లియర్ బాంబ్ కైండ్. దట్ షోస్ ఈరోజు సంజు శాంసన్ విషయంలో విమర్శకులకి తన బ్యాట్తో గొప్ప గుయ్యమనేలా సమాధానం ఇచ్చాడు. అండ్ ఇంకోసారి ఎవరైనా ఎందుకు తీసుకోవాలి సంజు శాంసన్ని వేరే వాళ్ళ ప్లేస్లో అంటే ఈగో ఈ మ్యాచ్ చూపిస్తే చాలు, అసలు ఇటువైపు ఆ జోలుకు కూడా రారు. అండ్ తన మ్యాచ్ ఒక్కొక్కటి కూడా తను ఆడుతున్న ఒక్కొక్క పర్ఫార్మెన్స్ కూడా. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక లాస్ట్లో తిలక్ వర్మ కూడా ఆఖరి 7 బాల్స్ సంబంధించి మాట్లాడుతాను. ఆడిన 7 బంతుల్లో 21 రన్లు చేశాడు.
ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ కీలకంగా మాట్లాడుకుంటే పార్ట్నర్షిప్ గురించి సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ బిల్డ్ చేసిన ఆ పార్ట్నర్షిప్ 97 పరుగుల పార్ట్నర్షిప్ అది మ్యాచ్ని నిల్చోబెట్టడం కాదు, ఏకంగా టర్న్ చేసేసింది. ఎందుకంటే 45 బాల్స్లో 97 పార్ట్నర్షిప్. అప్పటికే 20 రన్స్ దగ్గర 20 పరుగుల దగ్గర ఫస్ట్ వికెట్ అభిషేక్ శర్మ రూపంలో కోల్పోయిన భారత్కి ఇక వెన్నుముక విరిగిపోయిందేమో అన్నంతలా భయపడిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొట్టింది 20 పరుగులు, ఫస్ట్ వికెట్ పడిపోయింది. ఇక అక్కడి నుంచి అసలు 250 అంటే ఊహించలేము. అది వికెట్ కాపాడుకోవాలి, మెల్లిగా స్కోర్ని ముందుకు తీసుకెళ్ళాలి. వికెట్ పడకూడదు, స్కోర్ ముందుకు వెళ్ళాలి. అదే టైంలో 15th అంటే 15 పరుగుల దగ్గర సంజు శాంసన్ క్యాచ్ మిస్ అయింది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, సాధారణంగా మెల్లిగా ఆడుకుంటుంటారు, డిఫెన్స్ ఆడుకుంటూ ఉంటారు అండ్ లాస్ట్ ఒక 8 ఓవర్స్ 5 ఓవర్స్ చూసుకుందాం అనుకుంటారు, లేకపోతే నెక్స్ట్ పవర్ ప్లేయర్ చూసుకుందాం అనుకుంటారు. ఏంటి అటువంటిది ఏదీ లెక్క చేయకుండా వీళ్ళిద్దరూ కూడా అంటే సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్, ఆ తర్వాత సంజు శాంసన్ అండ్ శివం దుబే, ఆ తర్వాత శివం దుబేతో కలిసి సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో కలిసి శివం దుబే, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అందరికందరూ కూడా ఆ స్ట్రైక్ రేట్ని ఎక్కడా తగ్గకుండా వాటిని పెంచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారనే చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్కి సంబంధించి బహుశా ఇంటికి వెళ్ళాల్సిందేనా, బహుశా కాదు ఇంటికి వెళ్ళాల్సిందే, రూట్ సిద్ధం చేసేసుకుంది. అయితే ఇండియా ఇటు ఫైనల్కి రూట్ క్లియర్ చేసింది. ఇండియా ఫైనల్ మ్యాచ్కి రెడీ చేసుకుంటోంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అండ్ ఎస్ ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.